హాయ్ అండి. సమ్మర్ వస్తుంది కదా, ఇప్పుడు కాటన్ చీరలు తీస్తాము. ఇది చూడండి, కాటన్ చీర ఒక్కసారి రెండుసార్లు కట్టుకోగానే మెత్తగా అయిపోతాయి కదా. అవి అలా అయినప్పుడు గంజి ఉంటుంది కదా, మనము ప్యాకెట్లలో దొరికేది కాదు, అన్నం అన్నం వంపితే వస్తుంది కదండి గంజి. ఈ గంజి కూడా మామూలుగా బ్యాగులది బియ్యం కాదండి. పంట చేను ఉంటాయి కదా బియ్యము, ఆ వాటికైతే చాలా చిక్కగా వస్తుంది గంజి. అసలు అవి నెత్తి కూడా పెట్టుకోవచ్చు అండి, ఎంత బాగుంటుంది ఇది. అప్పుడైతే ఇదే గంజి పెట్టుకునేది నెత్తికి. ఇది కొంచెం గంజి అయినా కానీ ఒక చీరకు మంచిగా వస్తుందండి. ఇది చూడండి, ఈ కొంచెమే ఉంది, నేను ఈ చీర వేస్తున్నాను. చేను బియ్యం వండితే వచ్చే గంజి చాలా బాగుంటుందండి. కొంచెమైనా కానీ అది వేరే, మనం ఉప్పు వేసుకొని తాగినా కానీ చాలా టేస్ట్ ఉంటుంది ఇది వేడివేడి గంజిలో. ఇదిగోండి, నెత్తికి పోసుకోవచ్చు, అది మనము షాంపూ లాగా. ఇది మళ్ళీ ఇప్పుడు చీరకు పెడుతున్నాను నేనైతే. ఇది ఒక్క చీర కొంచెం గంజి అయినా చాలు, ఒక్క చీరకు ఎంత బాగా అవుతుంది. ఇదిగోండి ఎట్లా ఉంది కదా, చీర మెత్తగా అయింది. మొత్తం ఇప్పాలి, ఇది ఓపెన్ చేసేసి మొత్తము ఇది ఓపెన్ చేసి ఇలా మొత్తం ఓపెన్ చేయాలి. మొత్తం ముద్దలాగా కాకుండా ఇలా ఓపెన్ చేసి అందులో కొంచెమే గంజి ఉంది చూడండి, ఎంత బాగా అవుతుంది. శారీ అయితే చాలా బాగా అవుతుంది. ఇదిగో మొత్తము వాటికి పట్టేటట్టు మొత్తం మనము అన్నం అయినాక మిగిలి పాడేసేది కదా, అసలు చీరలకు మంచిగా అవుతుందండి. షర్ట్స్ కూడా చాలా, కాటన్ షర్ట్స్ కూడా చాలా బాగా అవుతుంది ఇది. ఇంకా బట్ట ఇంకా గంజికి ఇంకా బాగా అవుతుంది శారీ అయితే. చూడండి ఎంత బాగా అవుతుంది. ఇలా మొత్తం పట్టినాక, ఈ గంజి పట్టినాక మనము పిండుతాం కదా, అది మామూలుగా వైట్గా వస్తుంది కానీ అందులో ఏమి ఉండదు చిక్కదనము, మొత్తం చీరకు పట్టేస్తుంది గంజి. చూడండి, ఇది మాది చేను బియ్యం అండి. నేనైతే గంజి తీసి చీరకేసి చూపిస్తున్నాను. చాలా బాగా వస్తుంది చూడండి. చీర అయితే కడక్ అవుతుంది. మనము ఇప్పుడు గంజి ప్యాకెట్లను దొరుకుతున్నాయి కదా, వాటికన్నా చాలా బాగా అవుతుందండి. చీర కూడా మంచిగా అవుతుంది, బలంగా అయిపోతుంది, స్ట్రాంగ్ అయిపోతుంది, మళ్ళీ స్టిఫ్గా ఉంటుంది. చూడండి, మొత్తం పిండేసేయాలి. పిండుకొని ఇది ఉట్టిదే ఉంటుంది, ఇది వాటరు ఉన్నది కానీ మామూలుగా కలర్ ఉంది కానీ అందులో ఏమీ చిక్కగా లేదు, అంటుకుంటలేదు. ఫస్ట్ ఏమో బంక అనిపిస్తుంది గంజి, ఇప్పుడేమో చీర పెట్టినాక దానికి అంటదు, అసలు దాంట్లో ఏముండదు, అది వేస్ట్. ఇప్పుడు ఇట్లా దులుపుకోవాలండి చీర అంతా, ఇట్లా మొత్తం గట్టిగా, అంటే సాఫ్ వచ్చేస్తుంది. ఆరేసేది కూడా మంచిగా మనము ఇట్లా దులుపుకొని ఆరేసుకోవాలి. ఎండకు ఆరేయాలండి, మామూలుగా నీడకు కాదు, ఎండకు ఆరేస్తేనే స్టిఫ్గా చాలా బాగా వస్తుంది. ఇదిగో చూడండి, ఇలా నేను మొత్తం అయితే సాఫ్, ఇంత ఫోల్డ్ లేకుండా ఆరేసుకోవాలి. సిల్క్దంటే ఎట్లా ఆరేసినా నడుస్తుంది. ఇప్పుడు గంజి పెట్టినప్పుడు ఈ చీర ఇట్లా ఇంత కూడా ఫాల్ దగ్గర కూడా ఫోల్డ్ లేకుండా ఆరేసుకుంటే అట్లనే స్టిఫ్గా వస్తుందండి. ఇలా ఫోల్డింగ్ కూడా లేకుండా ఆరేసుకోవాలి. మొత్తము ఆరినాక గట్టిగా బాగుంటుంది. మొత్తం ఆరేసుకొని క్లిప్పులు పెట్టుకోవాలి. ఎండకైతే మంచిగా అనిపిస్తుంది, ఆరుతుంది గట్టిగా. ఎండకైతే చాలా మంచిగా ఎండుతుందండి. నీడ కంటే జర మెత్తగా అనిపిస్తుంది, ఎండకే ఆరేసుకోవాలి. మొన్న చీరలు పెట్టాను కదండి, అందులో నుంచి ఈ చీర నేను తీసుకున్నదండి.
చాలా బాగుంది, కలర్ కూడా పోలేదు అస్సలు. చూడండి ఎంత బాగుంది. మీరు గంజిలో పెట్టినప్పుడు కూడా చూసారు కదా, అసలు కలరే పోలేదు. ఇదిగోండి ఆరిపోయింది. ఇది ఆరిపోయినప్పుడు చూడండి ఎంత బాగా అయింది చీర. ఇదిగోండి చాలా కొంచెం గంజిలోనే చీర చాలా బాగా అయిందండి. పడేసుకోకుండా మనం షాంపూలో, మీ షాంపూ పెట్టుకునేది అలవాటు ఉన్నదని, మనకు అంతా షాంపూనే పెట్టుకుంటాం కదా, అందులో కొంచెం గంజి వేసుకొని షాంపూలో గంజిలో షాంపూ వేసుకొని కూడా పెట్టుకోవచ్చండి, మంచిగా అవుతుంది హెయిర్. మళ్ళీ చూడండి పడేసుకోకుండా కొంచెం తాగినా కానీ సూప్ లాగా చాలా బాగుంటుందండి గంజి. చీర అయితే చాలా బాగా అయిందండి. ఇదిగోండి స్టిఫ్గా అయింది. కొంచెం గంజి అసలు ఎంత బాగా అనిపిస్తుంది కదా. ఇదిగోండి ఎంత బాగా అయింది చీర. ఇది ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మంచిగా ఎప్పుడు కట్టుకున్నా కానీ ఇంత కట్టుకున్నాక మళ్ళీ గంజి వేసుకున్నాం అనుకోండి, మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది స్టిఫ్గా. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే. లైక్ మాత్రం తప్పకుండా చేయండి వీడియో నచ్చింది అనుకోండి. ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకొని చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు. ఐరన్ చేసినట్టే అనిపిస్తుంది మనము సెల్ఫ్లో పెట్టినా కానీ. ఎంత బాగా ఇట్లా గంజి కదా, చాలా బాగుందండి. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.